దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని నమ్ముకుంటే మన జీవితాలు ఎలా మారుతాయి చెప్పమంటారా? ఆయన మహిమగల వాక్యం మన హృదయంలో మనం ధ్యానిస్తుంటాం కదండి. ఆ వాక్య ధ్యానం వలన ఒక రకమైన మార్పు వస్తుందండి. మన పాపపు చింతనలు, మన హృదయంలో ఉన్న అశాంతి అంతా పోయి ఆయన తాలూకు గొప్ప జ్ఞానం, ఆయన తాలూకా శాంతి, సమాధానం, ఆయన మహిమగల ఆ ప్రవర్తన అంతా మనకి ఒకటిగా క్రమేణా మనం పొందుకుంటాం. చూడండి, మీకు చక్క ఉదాహరణ చెప్తాను. ఒక చెడ్డ ఫ్రెండ్తో, ఒక చెడిపోయిన ఫ్రెండ్తో స్నేహం చేస్తే మన జీవితం పాడైపోద్ది. అదే ఒక మంచి జ్ఞానవంతుడు, మంచి బుద్ధిమంతుడు అయినటువంటి స్నేహితుడితో మనం స్నేహం చేసామనుకోండి, మన జీవితం బాగుంటుంది. ఒక మల్లెపువ్వు తీసుకొని మన చేతిలో మన చేతిలో పెట్టుకుంటే సువాసన వస్తుంది. అదే మన చేతిలోని ఒక పురుగు పెట్టుకుంటే చెడు వాసన వస్తుంది. అలాగే దేవునితో సహవాసం చేసేవారు ఎవరు కూడా చెడిపోరండి. చూడండి, లోకంలో ఒక పాట ఉంటుంది, దేవుని నమ్మిన వారు ఎన్నడూ చెడిపోరు. దేవునికి స్తోత్రం. ఎస్, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు అని ఒక సినిమా పాట కూడా ఉందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ మహాకవికి ఆ రాయడానికి ఆ దేవుని తలకి జ్ఞానమే కారణం అండి. ఈరోజు మానవుడు ఈ సంపాదించిన జ్ఞానం ఎవరిచ్చారండి? ఇంత అద్భుతమైన జ్ఞానం మానవుడికి ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ దేవుడు ఎవరు తెలుసుకోవాలి. దేవుడు ఇప్పుడు కూడా ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి, వీధికి ఒక దేవుడు ఉండరండి. ఇది మనిషి తాలూకా, మరి అది ఏమనాలో నాకు కూడా తెలియదండి. తప్పు ఎవరిని అనడానికి నేను ధైర్యం చేయనండి. ఎందుకంటే ఎవరిని మనం విమర్శించకూడదండి. కానీ దేవుని తెలుసుకోవాలనే ఒక ఆశతో ఉన్నాను. ఎందుకంటే దేవుని నమ్మితే మన ప్రవర్తన మారుతుంది, మన జీవితం విధానం మారుతుంది, మన జీవితంలో శాంతి, సమాధానం వస్తుంది. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ ఇతరులకు చెప్పుకుంటే ఏం చేస్తారు? అయ్యో అంటారు. కాస్త ఆ మనిషి దూరం వెళ్ళిపోయిన తర్వాత అతడు అయోగ్యుడైతే, నువ్వు ఎవరికైతే సమస్యలు చెప్పుకున్నావో ఆ వ్యక్తి అయోగ్యుడైతే నిన్ను విమర్శిస్తాడు, నలుగురితో నిన్ను హేళన చేస్తాడు. అదే యోగ్యుడైతే నీ గురించి, అయ్యో భగవంతుడా అతనికి ఈ సమస్య ఉంది, నువ్వు తీర్చమని ప్రార్థన చేస్తాడు. అది మనుషులతో యోగ్యత, మనుషుల తలక అయోగ్యత. దేవుణ్ణి నమ్ముకుంటే మన హృదయంలో పరిశుద్ధత వస్తుందండి. తప్పు చేయనివ్వడు. ఈ లోకంలో ఏ పాపం అంటకుండా నిన్ను కాపాడుతాడు. ఒక తండ్రి తన బిడ్డని ఏ విధంగా కాపాడుకుంటాడో ఈ పాపపు లోకం నుంచి, అలాగే పరమలోక తండ్రి ఆ యేసయ్య, ఆయన నామంలో మనం వాక్య ధ్యానం చేసి ఆయన నామంలో మన బాప్తిజం తీసుకుంటే నిజమండి, ఈరోజు లోకం తెలుసుకోలేక అజ్ఞానంగా మాట్లాడుతుంది బైబిల్ గురించి. అది ఒక రోజున వాళ్ళు తీర్పు దిన వాళ్ళు సమాధానం దేవుడు చెప్పుకోవాలి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, 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 ఆమెన్.